యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉపవాస ప్రార్థన 2024 మొదటి శుక్రవారం మనమందరం ఇలా కలుసుకోవటానికి మనకిచ్చిన దేవుని కృపను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. మన స్థితి ఏంటి? మనం ఏ స్థితిలో ఉన్నాం? వాక్యం అర్థమవుతుందా? తన బిడ్డలను, తను ప్రేమించిన బిడ్డలను ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించెను. ఆయనే మనల్ని రక్షిస్తున్నాడంటే మనము ఏ స్థితిలో ఉన్నాము? పాపములో ఉన్నాము. పాపములో ఉన్న మనము ఆయనకి ఏమి ఇవ్వగలము? మన స్థితి పాపములో ఉన్నాం. పాపములో ఉన్న మనము ఆయనకి ఏమి ఇవ్వగలము? ఇదే విధంగా ఒక వ్యక్తి యేసే దగ్గరకు వచ్చి నేను ఏమైనా ఇవ్వగలనా, నేను ఏమైనా చెయ్యగలనా అని యేసు ప్రభుని అడుగుతాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 21 దాకా. ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనో అని ఆయన అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యముల గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగుగా, యేసు, నరహత్య చేయవద్దు, విభచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని ఆయన అనునే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువు ఏమి అని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరినెడలా పోయి నీ ఆస్తి అమ్మి నీ బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు దగ్గరికి ఆయన వచ్చి ఆయన అడుగుతున్నాడు, నిత్య జీవం పొందటానికి నేనేం చెయ్యాలని అడిగాడు. అడిగితే యేసు ప్రభు వారు చెప్పారు ఏమనంటే 19:18 చూస్తే, యేసు నరహత్య చేయవద్దు, విభచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించము అని చెప్పాడు. అందుకు ఆయన ఏమంటాడు తెలుసా? 19వ వచనంలో చూస్తే ఆయన ఏమంటాడు చూడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తే 20, అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువు ఏమని ఆయన్ను అడిగాను. హల్లెలూయా. గమనించారా? అంటే అన్నీ పాటిస్తున్నా ఆయనకి నిత్య జీవం రాలా. అన్నీ పాటిస్తున్నా అతనికి నిత్య జీవం రాలేదు. అంటే మన పరిశుద్ధత వల్ల, మన క్రియల వల్ల, మన నిష్ట వల్ల, మన నీతి వల్ల, మన ప్రార్థన వల్ల, మన కన్నీటి వల్ల, మన కానుకల వల్ల, మన ఉపవాస ప్రార్థన వల్ల మనము నీతిని సంపాదించుకోలేము. నిత్య జీవాన్ని కాదు కదా, నిత్య రాజ్యాన్ని కూడా సంపాదించుకోలేము అనేసి మనకిక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఆయన అన్ని చక్కగా పాటిస్తున్నాడు. పాటించినను నిత్య జీవానికి వెళ్ళటానికి ఇంకా కుదువు ఉన్నది. అందుకే యేసు ప్రభు వారు ఇలా జీవించిన ఆయన అంటే చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను, ఆయనను నిత్య జీవానికి నాకు ఇంకా కొదువుగుంది చెప్పమని అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తాడు 21లో 19:21. అందుకు యేసు, నీవు పరిపూర్ణగుటకు కోరినెడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఏం చెప్పాడు యేసయ్య? నన్ను వెంబడించు.
అందరూ ఆస్తులు అమ్మి బీదలకు ఇస్తారు లేదా? వాళ్ళకున్న ఆస్తిలో ఏదో కొద్ది వాళ్ళు పెట్టుకొని ఉన్నది ఏదైనా కొద్దిగా అమ్మి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయటానికి రకరకాలుగా చేస్తున్నారు కదా, చేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న నన్ను వెంబడించు, ఇది ముఖ్యం. ఆయన్ని వెంబడించడం అంటే ఆయనలా జీవించడం. ఆయనలా జీవించడం అంటే అప్పుడు ఆయన ఎలా జీవించాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 39 యేసు ప్రభు వారి జీవితంలో ఆయన ఎలా జీవించాడో చూస్తామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 39. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా తిప్పగలవా? యేసు ప్రభు జీవించిన జీవితం నిత్య జీవం కావాలని కోరుకుంటున్నావా? నువ్వు పొందాలంటే నన్ను వెంబడించు. నన్ను వెంబడించంటే యేసు ప్రభు వారి లాగా జీవించడం అంటే ఆయన ఎలా జీవించాడంటే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిరుపమన్నాడు. అది ఆయన జీవించింది ఈ భూలోకంలో. 5:40 చెప్తాడు. 5వ అధ్యాయము 40 వచనంలో, ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొని గోరిని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. యేసయ్య చెప్తున్న మాటలు. ఎవరైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకొని గోరిని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా. ఆయన జీవించిన జీవితం అది. ఈరోజు ఆయన రూపంలో ఆయన బిడ్డలుగా చలామణి అవుతున్న మనం ఎవరైనా మన మీద వ్యాజ్యం వేస్తే ఒప్పుకుంటామా? అంగి ఇచ్చేది పక్కన, వ్యాజ్యం వేస్తేనే. ఇంకా ఆయన ఎలా జీవించాడు? 5:41 ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైలు వెళ్ళుము. అక్కడ దాకా వెళ్ళొస్తామంటే చూసావా? అక్కడ దాకా వెళ్ళి వస్తామంటే వచ్చేది కష్టంగా ఉంది. ఇప్పుడు యేసు ప్రభువారు తన జీవితం, తన ఆలోచన, తన ఉద్దేశం, తన ప్రవర్తన సమస్తము ఆయన ఆలోచన విధానాన్ని బట్టి ఆయన నడవడిక ఉంటుంది భూమి మీద. ఆయన ఆలోచన ఆయన జీవితం, మన ఆలోచన మన జీవితం. ఆయనలో మనం బ్రతకాలంటే ఆయన ఎలా బ్రతుకుతున్నాడు చూడు. 1 మైలు రమ్మంటే 2 మైలు వెళ్ళు అంటున్నాడు నీ ప్రభు, నీ దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనం వెళితే, నిన్ను అడుగువాని కిమ్ము, నిన్ను అప్పు అడుగువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఎన్నిసార్లు త్రిప్పుకున్నామో, ఇంటిలో పెట్టుకొని లేదని చెప్పాము. యేసుప్రభుని వెంబడిస్తామని భ్రమలో బ్రతుకుతూ ఎన్నిసార్లు అలా చేశామో. యేసయ్య చెప్తున్నాడు, నిన్ను అడుగువానికి, నిన్ను ఎవడు ఏమి అడిగినా నీ దగ్గర ఉంటే ఇమ్ము, ముఖం త్రిప్పుకోవద్దు. 5:44 చెప్తాడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులే ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు. ఎక్కడైనా చూసారా ఇలాంటి దేవుడిని? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేస్తున్నాడు. నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు 5:48, మీరు పరలోకపు తండ్రికి పరిపూర్ణులేరు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా. నీవు ఇలా చెయ్యగలిగితే ఆయన్ని వెంబడించినట్లు లెక్క. ఈయన చెప్పాడుగా, ఆయన జీవించిన జీవితం నన్ను వెంబడించమన్నాడుగా. ఆయన వెంబడించడం అంటే ఆయన నడిచిన విధానముగా నడవడం. ఆ విధముగా నడవగలిగితే నిత్యరాజ్యం నీదే. ఇంకెవ్వరూ దీనికి నీకు ఉత్తరవాదులు లేరు, ఇంకెవ్వరూ నీకు దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనలాగా నువ్వు నడవగలిగితే, ఆయన్ని వెంబడించడం తప్ప మిగతా కార్యాలని చేస్తున్నాడు ఆయన. అన్ని కార్యాలు చేస్తున్నాడు ఆయన. ఈ లోకములో ఆయన్ని వెంబడింపకుండా నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా స్వర్గాన్ని పొందలేవు. నువ్వు స్వర్గాన్ని పొందాలి అంటే
యేసుని వెంబడించాల్సిందే, యేసు వలె జీవించాల్సిందే. నీ నీతి వలన, నీ పరిశుద్ధత వలన నీవు రాజ్యాన్ని సంపాదించుకోలేవు, ఆ స్వర్గాన్ని సంపాదించుకోలేవు. ఎందుకంటే ఇది పాపలోకం. ఇది నీవున్నది, మనం ఉండేది ఏ లోకము? పాపలోకములో పాపులుగా ఉంటున్నాం మనం. అందుకే ఆయన అంటున్నాడు, ఏమైనా చెప్పయ్యా చేస్తానయ్యా, నేను ఏమైనా చెప్పయ్యా నేను చేస్తానంటే, నువ్వు చేసేది ఏమీ లేదు నాయనా, నేనే నీ కొరకు ఏదైనా చెయ్యాలి, ఇంత చెప్పినను నీకు అర్థం కావటం లేదే అనేసి ఇంకొక చెప్తాడు దేవుడు ఆయనకి. ఒక సువార్త 10వ అధ్యాయము 30 వచనం నుంచి 35 దాకా. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతను చూసి ప్రక్కకు పోయి అలాగునే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కకు పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు 2 దేనారులు తీసి ఆ పూటకూళ్ళ వానికిచ్చి అతన్ని పరామర్శించుము, నీవింకేనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదను అని అతనితో చెప్పి పోయెను. హల్లెలూయా. ఈ కథ మనం చాలాసార్లు వినుంటాం. యేసు ప్రభు వారు చెప్పింది ఈ కథ ఆయన చెప్తున్నాడు. ఆయనకి ఎంత చెప్తున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నేను రక్షించుటకి నేను వచ్చున్నాను నాయన, నువ్వు చేసేది ఏమీ లేదు, ఇప్పుడు దాకా నువ్వు చేసిందంతా తక్కువే, నేనే నీకేమైనా చెయ్యాలంటే ఆయన చెప్తున్నాడు, ఇంకేదైనా చెప్పయ్యా, నేను పొందుటకు, నేను రావటానికి నాకేదైనా చెప్పు, నేను చేస్తానంటే. ఈయనకి ఇంకా చెప్పినా కూడా ఈయన స్థితి అర్థం కాలేదని, ఈయన స్థితిని, ఈయన స్థానాన్ని చూపిద్దామని యేసు ప్రభు వారు ఈ కథ చెప్తున్నాడు. దొంగల చేతిలో చిక్కబడి కొట్టబడి కొన ప్రాణంతో ఉన్నాడంట ఒక వ్యక్తి. అయితే అక్కడికి ఒక యాజకుడు వచ్చి వెళ్తుండగా చూసి అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఒక లేవీయుడు చూసి అతను కూడా వెళ్ళిపోయాడు. తర్వాత సమరయుడు వచ్చి చూసి అతని మీద జాలిపడి అతని దగ్గరకు వచ్చి అతనికి ద్రాక్షారసము నూనె రాసి గాయములు కట్టి గాడిద మీద ఎక్కించుకొని పూటకూలు వాని ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి 2 దేనారులు ఇచ్చి, ఆయన చూడండి ఇంకేదైనా ఉంటే నేను వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. ఈ కథ మనం విన్నప్పుడు మనం ఎక్కడున్నాం ఈ కథలో? చాలామంది అంటారు సమరయుడిలో ఉండాలి మనము, సమరయుడి స్థితిలో ఉండాలి మనము అనుకుంటారు. కానీ దేవుడు మనకి తెలియచేస్తున్నాడు, దొంగల చేత కొట్టబడి కొన ప్రాణముతో ఉన్న స్థితిలో మనం ఉంటున్నాం. ఈ కథలో రక్షించబడ్డ వ్యక్తి, రక్షించే వ్యక్తి కనిపిస్తున్నాడు ఇక్కడ మనకి. రక్షింపబడవలసిన వ్యక్తి, రక్షించే వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు ఇక్కడ. అంటే ఆ సమరయుడు యేసుప్రభు వారు. ఆ దొంగల చేత కొట్టబడి కొన ప్రాణంతో ఉన్నది ఈ పాప జీవితంలో మనమే. ఏమి ఇవ్వగలం ఆయనకి? ఇప్పుడు బ్రతుకుతున్నది కూడా ఆయన ఇచ్చిన 2 రూపాయలతోనే కదా బతుకుతున్నాం. ఇంకేదైనా ఉంటే మరలా వచ్చి ఇస్తానని కూడా చెప్పేసిపోయాడు కదా. ఇంక ఏమి ఇవ్వగలం మనం ఆయనకి? ఏమైనా ఇవ్వగలమా? ఏనాటి బంధం ఇది? ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఏ రుణము ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. హల్లెలూయా. ఈనాటి బంధం ఇది. ఇప్పుడు బ్రతుకుతున్నది కూడా ఆయన ఇచ్చిన రోకలతోనే బ్రతుకుతున్నాము. ఇక బ్రతకబోయేది కూడా ఆయన ఇవ్వబోతున్న రోకలతోనే బ్రతకబోతున్నామే. ఆయనకి ఏమి ఇవ్వగలము?
ఆయనతో చెప్తున్నాడు, యా నీ స్థానము ఇది. హల్లెలూయా. ఏం చేయగలం ఆయనకి? ఒకవేళ ఏదైనా చేయగలిగితే ఆయనలా మారడం తప్ప ఇంకేమీ మనం చేయలేం. ఆయనలా మారాలి. ఆయనలా మారాలనేసి లోకానికి ఆయన ఇచ్చింది. మనం చేస్తున్న పనుల వల్ల, మనం చేస్తున్న దాన ధర్మాల వల్ల, మన నీతి వల్ల, మన పరిశుద్ధత వల్ల, మన నియమం వల్ల, మన నిష్ట వల్ల, మన ప్రార్థన వల్ల, మన కన్నీటి వల్ల, మన ఉపవాస ప్రార్థన వల్ల ఏమి చేసినను నీతిని మనం సంపాదించుకోలేము. హల్లెలూయా. ఆయనలా మారడం తప్ప, ఆయనలా మారితే తప్పకుండా పరలోక రాజ్యం మనదే. పరలోక రాజ్యం యేసు వలె ఉన్న వారికి మాత్రమే. ఇక్కడ నువ్వు దాన ధర్మాలు చేస్తే ఈ లోకంలో నీకు కావలసిన ఆ దాన ధర్మానికి తగిన ఫలితం దేవుడు ఈ లోకంలో ఇస్తాడు. నువ్వు దశంభాగం తీసుకొని వస్తే నీ పిండి నూనె కొదువు లేకుండా నీ కుటుంబంలో ఉంటుంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా బతకాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా బ్రతుకుతావు. నువ్వు ఆశీర్వాదం ఉండాలంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఆశీర్వదింపబడిన ఈ ఆదివారంలో నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు పరిశుద్ధపడతావు. అయితే పరలోక రాజ్యం వెళ్ళాలంటే మాత్రం ఆయనలా మారాలి. ఆయనలా మారకపోతే, ఆయనలా ప్రేమ చూపించకపోతే, దయ చూపించకపోతే, జాలి చూపించకపోతే, దీనత్వం లేకపోతే, మంచితనం లేకపోతే, సాత్వికము లేకపోతే ఆ రాజ్యంలోకి ఏ మాత్రం నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా నీకు కానీ నాకు కానీ ప్రవేశం లేదు. హల్లెలూయా. బైబిల్ అంతా కూడా చెప్తుంది ఈ సారాంశమే. ఆయన వలె మారాలని. అటు చెప్పి ఇటు చెప్పి ఇటు చెప్పి ఎటు ఎవరెవరు ఎంతమంది ఏమి చెప్పినా ఆయనలా సాత్వికంగా ఉండాలని, ఆయనలా మంచిగా ఉండాలని, ఆయనలా ఓర్పుగా ఉండాలని, ఆయనలా సహనముగా ఉండాలని, ఆయనలా జయం పొందాలని, ఆయనలా సాధించాలని. హల్లెలూయా. మరి అది మరచి ఇప్పుడు మనం చేస్తున్న వల్ల మనకి ఏమి కూడా రావడం లేదని తెలిసిపోయింది. అయితే ఆయన వలనే మనము ఏదైనా ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన విమోచన, ఆయన ఇచ్చిన పరిశుద్ధత చూద్దామా? ఆయన వల్లనే మనం పరిశుద్ధపరచబడ్డామనేసి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆయన యొక్క శరీరము ఒక్కసారే అప్పగించటం వలన మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పరిశుద్ధపరచబోతామా? పరిశుద్ధపరచబడ్డామా? అర్థమవుతుందా? పరిశుద్ధపరచబడి ఉన్నాము. పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన ఒక్కసారి ఆయన శరీరమును ఒక్కసారి అర్పించటం వలన ఆయన చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. పరిశుద్ధపరచబడబోతున్నాము కాదు, ఆల్రెడీ పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన వలనే పరిశుద్ధపరచబడి, ఆయన వలనే రక్షణ, ఆయన వలనే విమోచన. నీదంటూ నాదంటూ ఏమీ లేదు. చివరికి ఆయన ఇచ్చిన రోకలతోనే మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు దాకా ఏమో చేశాము, ఏదో చేశాను, ఎక్కడెక్కడ ఏమో చేశాను అని నువ్వు అనుకుంటున్నావే, నీ భ్రమ. ఆయన వలనే మనం అన్ని పొందుతున్నాం. క్రియల వలన కలిగినది కాదు. నీ క్రియల వలన నువ్వు పరిశుద్ధత పొందలేదు, నీ క్రియల వలన నువ్వు నీతిమంతుడు కాదు, నీ క్రియల వలన నీకు రక్షణ రాలేదు. అది అని చెప్పి నీ క్రియల వలన కలిగినది కాదు గనుక నువ్వు అతిశయింప అవసరం లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆయన అంటున్నాడు, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచున్న సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.
మనమేదో కానుకలు ఇస్తున్నాం, మనమేదో సువార్త ప్రకటిస్తున్నాం, మనమేదో అద్భుతాలు చేసేస్తున్నాం, మనమేదో ప్రసంగాలు చేసేస్తున్నాం. అబ్బా, విడుదల లేకుండా ప్రసంగాల మీద ప్రసంగాలు తీస్తున్నాం, విడుదల లేకుండా తిరుగుతున్నాం సువార్తలకి. మనము ఇక్కడ వంట కార్యక్రమం అయితేమి, ఇక్కడ అన్ని పరిచర్య అయితేమి, నేను ఎంతో చేసేస్తున్నా దేవునికి. ఆ పాస్టర్ కొద్ది కూడా గమనించడం లేదు, ఆ సంఘంలో ఎవరునైనా గమనించడం లేదు అనేసి నువ్వు నేను అనుకుంటే కుదరదు. మనం చేస్తున్న మంచి కార్యాల వల్ల మనం నీతి భ్రమలో ఉన్నావేమో. ఈ పని చేస్తే ఆ తర్వాత అందరూ నా మీద దయా కరుణ చూపిస్తే నన్ను పరిశుద్ధులు అనుకుంటాడు, నన్ను మంచోళ్ళు అనుకుంటారు, నన్ను నీతిమంతులు అనుకుంటారు. నీ భ్రమ. నీ మంచి కార్యాల వల్ల నువ్వు నీతిమంతుడు కాలేవు, నీ మంచి కార్యముల వల్ల నీ పరిశుద్ధుడు కాలేవు. యేసుని వెంబడిస్తేనే నువ్వు మంచివాడివి, యేసుని వెంబడిస్తేనే నీకు పరలోక రాజ్యం. నువ్వు పరలోక రాజ్యం చేరాలనుకుంటే యేసుని వెంబడించు, యేసువలే జీవించు, యేసువలే మాట్లాడు, యేసువలే తలంచు, యేసువలే ప్రవర్తించు. అయితే ఈ లోకములో బ్రతకాలనుకుంటే ఈ లోక ఆశీర్వాదం కోసం నువ్వేమైనా చేసుకోవచ్చు. దశమ భాగం ఇస్తే నీ ఇంట్లో పిండి నూనె కొదువు కాదు, తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతావు, ఆయన సన్నిధికి వస్తే ఆశీర్వదింపబడతావు. ఈ లోకములో అందరిలాగా నువ్వు బ్రతికిపోవచ్చు. అయితే పరలోకం వెళ్ళాలంటే యేసు వలె మారాలి, యేసు వలె జీవించాలి, పూర్తిగా ఆయన వలె